ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? తరతరాల శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. తాతలు తండ్రులు చేసినటువంటి పాపాలు, మోసాలు, దోషాలు, అతిక్రమాలు, కీడులు, అపాయాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన నిబంధనలు, దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి ఎగతాళి చేస్తూ, దేవునికి దూరంగా చేస్తూ, దేవుడు ఎరగనటువంటి వారిని ఆరాధిస్తూ చేసినటువంటి ప్రతి తప్పుదము మన మీదకి వచ్చి పడతాయి. మనం నీతిగా ఎంత జీవించినా మన పునాదులు చెడిపోయి ఉండగా మనం ఏమి చేయగలము అనే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన పునాదులను మనం సక్రమం చేసుకోవాలి. మనం ఈ తరంలో పుట్టినప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం ప్రార్థన ద్వారా, అయ్యా మా పునాదులు పడిపోయినాయి, చెడిపోయినాయి, చెదరగొట్టబడినవి అయ్యా, ఆ పునాదులను మా ద్వారా కట్టయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మా ద్వారా అయినా మా యొక్క పితరులు చేసిన తప్పులను క్షమించు, తరతరాల దోషములను క్షమించమని మనం అడిగినప్పుడు మన ద్వారా అయినా, నీతిమంతుల ద్వారా అయినా సరే మన పునాదులు సరిచేయబడి రాబోతున్న తరాలకు ఆశీర్వాదకరంగా ఉండదేమో గాక. ఆమెన్.